అండి. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా మొక్కని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బ్యాక్‌గ్రౌండ్‌ని ఒక్క రోజుకి ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ 3:00 లేచాను. 8:30కి పెళ్ళైనా సరే ఇవాళ మేకప్ ఆర్టిస్ట్ చాలా తొందరగా వచ్చేసింది. అసలు 1.5 అవర్‌లో రెడీ చేసింది. నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. ఓపిక లేదు. ఇది నా జ్యువెలరీ అండ్ దెన్ ఫుల్ లుక్ చూపిస్తాను. ఫోటోగ్రాఫర్ 6:00 వస్తున్నారు. సో మీన్ టైం ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ వేసుకోవాలి. తర్వాత బ్లాగ్ చూద్దాం. కొంచెం ఎనర్జీ లో అని ఉంటే ఏమనుకోవద్దు, బికాస్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ వే టూ మచ్ టుడే. పూజా సామాన్లన్నీ వారం రోజుల ముందే తెచ్చుకొని అన్నీ అరేంజ్ చేసుకున్నామన్నమాట. తలంబ్రాలు ఇంటి దగ్గర కలపమన్నారు. అక్షింతలు అన్నీ మమ్మీ ముందు రోజు ఫ్రెండ్స్తో కలిపి 5 ముత్తైదులను కూర్చోపెట్టి కలిపింది. ఇలా నా ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేశారనమాట సర్దటానికి. ఇంటి దగ్గర నుంచి ప్లేస్ వచ్చేసి 45 మినిట్స్, ఎందుకంటే కొంచెం పొలాల్లో అలా ఉండేలాగా తీసుకున్నాం కదా. ఇది వచ్చేసి వెడ్డింగ్ వెన్యూ అనమాట. చాలామంది అడిగారండి. ఇది బై 10 సెప్ పాపకూర. కరెంట్లీ ఇది టెంపరీగా క్లోజ్డ్లో ఉంది. మాకు ఈవెంట్కే ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి లైసెన్సింగ్ ఇష్యూస్ లేక క్లోజ్ చేశారు. ఈ డెకరేషన్ మేము స్పెసిఫిక్గా బయట చేయించుకున్నాం. హల్దీకి మెహందీకి ఎక్కడైతే చేయించుకున్నానో ఎగ్జాక్ట్ అక్కడే చేయించుకున్నాను. ఇలా ఓపెన్ ఏరియాలో ఇలాగ చిన్న మండపం వేసుకొని పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. సేమ్ అలాగే చేసుకున్నాం అనమాట. చాలా మందికి వైట్ కామన్గా అడిగే క్వశ్చన్, మా డాడీ ఎందుకు రాలేదని. మా డాడీ అసలు పెళ్ళికి మా మమ్మీని ఒప్పించింది మా డాడీ అనమాట. సో హీస్ ప్రెటీ చిల్. ఆయనకి చాలా రావాలని ఉండింది, బట్ జాబ్ ఇష్యూ ఒకటి అండ్ కొన్ని ఇంకా పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఆయన రాలేకపోయారు. లైవ్ అయితే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని అసలు లైవ్ చూస్తూ ప్రతి ఒక్క మాట వింటూ ఉన్నారు. తిన్న ఫ్రెండ్ సాహితీ అనమాట. సో యూజువల్లీ బాసికం మేనత్తలు కడతారంట. మరి మేనత్ ఎవరు లేరు కదా, సో తన్ని నా మేనత్ చేస్తాను. చాలా మందిని పెళ్ళిళ్ళలో నా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు రిలేషన్షిప్స్ అయిపోయినాయి అనమాట. నాకు తనైతే నాకు బాసికం కట్టింది. మమ్మీ ఏమో చిన్నగానే బంగారం బాసికం చేయించింది అనమాట. ఎందుకంటే కజిన్స్ ఉన్నారు కదా, ఇంకా మా ఓన్ సిస్టర్ అండ్ తర్వాత కజిన్స్, వాళ్ళందరికీ కూడా సేమ్ అదే బాసికం యూజ్ చేయొచ్చు అని చెప్పి నా ఫోన్లో ఉన్న చిన్న చిన్న బిట్స్ యాడ్ చేసి నేను మీకు వీడియో చేస్తున్నాను. ఇది ఫైనల్గా ఎడిటెడ్ వీడియో అయితే నాకు నెక్స్ట్ వీక్ వస్తుంది. అప్పుడు ఇంకొక వీడియో సాంగ్ పెట్టి పోస్ట్ చేస్తాను, సరేనా. ఇది నా గౌరీ పూజ వీడియో. సో గౌరీ పూజ అయిపోయిన తర్వాత నన్ను పక్కకు వెళ్ళి కూర్చోమన్నారు. సుక్మన్ వరపూజ చేశాడనమాట. ఈ పెళ్లి మొత్తానికి హైలైట్ ఏంటంటే శ్రవణ్ గారు పంతులు గారు అనమాట. సాయిబాబా గుడిలో చేస్తారు. సో మా పెళ్ళి ఆయనే చేశారు. ఆయన కొంచెం ఫనీగా ప్రతి ఒక్క మాటని అర్థమయ్యేలాగా ఇంగ్లీష్లోను హిందీలోను మార్చి అర్థమయ్యేలాగా సుక్మన్కి అన్ని వాల్యూస్ తెలిసేలాగా చెప్పారు. సో అది వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. ఎందుకంటే మనకి ట్రెడిషన్స్ తెలియనప్పుడు ఎవరైనా సరే విసుక్కోకుండా కమ్యూనికేటివ్ వేలో అసలు మన పెళ్ళి ఎందుకు ఈ పద్ధతిలో చేసుకుంటాము అనేది వాళ్ళకే కాకుండా అక్కడ కూర్చున్న అందరికీ తెలిసింది. నాకు అదే తెలియాలని కోరిక అనమాట. సేమ్ అలాగే జరిగింది. సో శ్రవణ్ గారిని నేను నా పెళ్ళి చేసుకోవడానికి చూస్ చేసుకున్నందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యూజువల్గా హస్బెండ్ రానప్పుడు ఇలాగ కండువా వేసుకొని చేస్తారనమాట. అమ్మ కూడా కండువా వేసుకొని అలాగే డాడీతో చేసినట్టు అన్ని రిచువల్స్ చేసిందనమాట. ఫస్ట్ కాళ్ళు కడుగుతారు కదా, సో కాళ్ళు కడిగింది. కాళ్ళు కడగడమే కన్యాదానం అంటారా, మళ్ళీ తప్పు చెప్తానేమో చెప్పి ఆపేసుకున్నాను నేను. తర్వాత తినొచ్చి సురభి అనమాట, సుక్మన్ వాళ్ళ క్లాస్మేట్. తను స్పెసిఫిక్గా ఆస్ట్రేలియా నుంచి పెళ్లి కోసమని వచ్చింది. సో సుక్మన్కి చెల్లిలాగా కదా పూజను సురభి కలిసి అబ్బాయిలకి చెల్లెలు కడతారంట. సో అందుకని సుక్మన్కి బాసికం వాళ్ళు కట్టారు. తర్వాత నన్ను తీసుకొచ్చి ఇలాగ ఫ్రెండ్స్ అందరూ పీటల మీద కూర్చోబెట్టారనమాట. మంచి మంచి తెలుగు పాటలు పెట్టారు బ్యాక్గ్రౌండ్లో, కానీ కాపీరైట్ ఇష్యూ వల్ల పెట్టలేకపోతున్నాను. నా శారీ ఎలా నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టే ముహూర్తం టైంకి కూడా అయిందనమాట. నేను పెయింట్ చేయించుకున్న అడ్డు తెర తర్వాత వచ్చి నేను కూర్చున్నాను. ఇక్కడైతే కొంచెం చేయనే పెట్టింది. కొబ్బరి బొండం మీద గరిక ముంతలు పెట్టి లైఫ్లో అసలు లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఒక 15 మినిట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మాకు చెప్పారనమాట. మా డాడీ గురించి చెప్పినప్పుడైతే నేను ఏడ్చేశాను. అసలు అప్పుడైతే చాలా బాగా పెయిన్ వచ్చేసింది. మమ్మీ కూడా పట్టుకుంది కదా, మమ్మీకి ఒక సైడ్ సపోర్ట్ ఇస్తూ అలా నుంచునేటప్పటికి ఫైనల్గా జీలకర్ర బెల్లం పెట్టే టైంకి అయితే నాకైతే అమ్మయ్య హ్యాపీనెస్ అనిపించింది అనమాట. అప్పుడు యాక్చువల్లీ మ్యారేజ్ గురించి తలుచుకున్న ప్రతిసారి ఈ మూమెంట్లో ఏడుస్తాను. తాళి కట్టినప్పుడు ఏడుస్తాను అనుకున్నా కానీ ఎప్పుడూ ఏడవలేదు. మేబీ అన్ని పనులు మేమే చేసుకోవడం అనుకుంటా. పీటల మీద కూర్చొని కూడా ఫుడ్ వచ్చిందా లేదా అని చెప్పి ఆలోచన ఎక్కువైపోయింది. ఫుడ్ అయితే వానీస్ కిచెన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. చాలా బాగుందండి. ఎవరైనా క్యాటరింగ్ న్యూజిలాండ్లో చేస్తే ప్లీజ్ వానీస్ కిచెన్ని ట్రై చేయండి. తర్వాత ఈ ఘట్టం పేరు ఏదో మర్చిపోయాను. ఇలాగా ఒక స్లాబ్ లాంటిది పెట్టించి దాని మీద బొట్టన వేలు 3 టైమ్స్ నేను సుక్మంది తొక్కాలి, సుక్మన్ నా బొట్టన వేలు తొక్కాలన్నమాట. అలా చేపించారు. తర్వాత దండలు వేసుకోవాలి కదా, నేను ఫాస్ట్గా వేసేద్దాం అనుకున్నాను కానీ స్మార్ట్గా నాకే ముందేస్తాడనమాట.
ఈ ఒక్క చోట ఓడిపోయాను. కానీ తర్వాత అన్ని గేమ్స్‌లోనూ అదేదో పట్టు వదలని విక్రమార్కురాల్లాగా నేనే గెలిచాననమాట. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఫోటోస్ తీసుకొని, ఆ తర్వాత సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ నాకు, నా నా పేరెంట్స్ సుక్మన్‌కి బట్టలు పెట్టారు. సో, ఇప్పుడు డ్రెస్ చేంజ్ టైం మాది. తర్వాత వైట్ బట్టల్లోకి మార్చుకున్నాం అనమాట. సుక్మన్ పట్టు పంచ బట్టలు వేసుకున్నాడు. నేను ఇది లేబుల్ ఉర్వి దగ్గర నుంచి డిజైన్ చేయించాను. అండ్ ఈ శారీ ఇలా కలర్ కాంబినేషన్ కావాలని ఖచ్చితంగా నేను తీపించుకున్నాననమాట. తర్వాత మాంగళ్య ధారణ జరిగింది. ఆ తర్వాత సప్తపది. ఇదంతా జరిగేటప్పుడు ఇట్స్ హ్యాపెనింగ్ అని చెప్పేసి బ్రెయిన్‌లో ఒక సైడ్ అనిపిస్తుంది. ఇంకొక సైడ్ పనులన్నీ కరెక్ట్‌గా జరుగుతున్నాయా లేదా అనిపించింది. కానీ సుక్మన్‌తో ఈ మూమెంట్స్ అన్నీ నాకు చాలా ఫన్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి తను చేసిన విధానం పూజ కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే పంతులు గారు ఏవో తెమ్మంటే నేను దాని బదులు కార్న్ తీసుకొచ్చాననమాట. ఫైనల్‌గా అది పాప్‌కార్న్ అయ్యింది. మేము కొంతసేపు తిన్నాము. కానీ ఆ తర్వాత మొత్తం మీదకి స్ప్లిట్ అవుతుంటే ఆ హోమగుండాన్ని తీసి పక్కన పెట్టించేశారనమాట. సో, ఆ తర్వాత మెట్లు పిల్లేయడని చెప్పేసి మావయ్య గాని, అన్నయ్య గాని కాలికి మెట్లు పెట్టాలి గదా! సో, అది నా ఫ్రెండ్ అబిదే నాకు అన్నయ్య కాబట్టి సో, తనే నాకు మెట్లు పెట్టాడనమాట. ఈ విషయంలో హ్యాపీ థింగ్ ఏంటంటే తను యాక్చువల్లీ ముస్లిం. నా కోసం హిందూ రిచువల్సే కాకుండా తను నాకు కన్యాదానం పంజాబీ వెడ్డింగ్ కూడా చేశాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రిలేషన్‌షిప్స్‌కి మించినది ఇంకేమీ లేదు. రిలీజన్ అని పట్టుపట్టకుండా ఇలా బొట్టు పెట్టుకోకూడదు, ఇలా ఇవ్వకూడదని ఏమీ లేకుండా నా కోసం అన్నీ చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అదే చెప్పానా ఫ్రెండ్స్ అందరిని ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ చేసామని. ఆ తర్వాత తలంబ్రాలు. ఇది కూడా ఇలా బ్యాలెన్స్ చేపిచ్చారనమాట. అప్పుడు కూడా కొంచెం చేతులు నొప్పెట్టినియి. కానీ తలంబ్రాలయితే చాలా ఫన్‌గా జరిగింది. ఎక్కువ వీడియో ఏమీ అప్‌లోడ్ చేయట్లేదు. ఎందుకంటే మెయిన్ వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉందండి. నేను కొన్ని క్లిప్స్ తీసుకొని మీకసలు ఎలా జరిగింది ఒక చిన్న వ్లాగ్‌లో చూపిద్దామని చేశాను. మెయిన్ వీడియో ఎడిట్ అయ్యి వచ్చిన తర్వాత అవన్నీ క్లియర్‌గా పోస్ట్ చేస్తాను సరేనా? బిందెల్లో ఉంగరాలు పెట్టి ఆ గేమ్ కూడా ఆడాం. ఎవరు విన్ అయ్యారో మీరెవరైనా గెస్ చేయగలరా? నా లైఫ్‌లో ఇలా హ్యాపీ మూమెంట్స్‌ని మీతో షేర్ చేసుకోవడం నాకైతే హ్యాపీగా అనిపిస్తుందండి. తర్వాత పంజాబీ వెడ్డింగ్ రిచువల్సే కాకుండా ఇంకా చాలా ఫన్ పార్ట్స్ జరిగినాయి. అవన్నీ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఇంకా షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఫైనల్‌గా అరుంధతి నక్షత్రం అయిన తర్వాత ఈవెంట్ కంప్లీట్ అయింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి వీడియోస్